ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రము, దీనికి సంబంధించినటువంటి గవర్నెన్స్ అండ్ పాలసీ అంటే పరిపాలన, అదేవిధంగా విధాన నిర్ణయాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని మనం కూలంకషంగా చర్చించుకుందాము. అసలు ఏంటిది ఈ సబ్జెక్టు? మనకు ఈ సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, పోటీ పరీక్షలో ఉంటే ఇది ఎక్కడెక్కడ మనకు టచ్ అవుతుందో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. చాలామంది విద్యార్థులు ఈ రకమైనటువంటి అంశాలను నెగ్లెక్ట్ చేయడం వల్లనే మనకు పోటీ పరీక్షల్లో మార్కులను కోల్పోతున్నారు. సో మీరు రాబోతున్నటువంటి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి సమాచారాన్ని సేకరించి మనకి ఈ కోర్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. టోటల్గా ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్. అంటే మనకు ఒక తెలంగాణ జియోగ్రఫీ ఎట్లా ఉంటుందో, తెలంగాణ హిస్టరీ ఎట్లా ఉంటుందో, ఇండియన్ పాలిటీ ఎట్లా ఉంటుందో, ఈ గవర్నెన్స్ అండ్ పాలసీ, దీన్నే మనం పబ్లిక్ పాలసీ అని కూడా అంటున్నాము. ఇది ఒక సబ్జెక్ట్ అనే విషయం గుర్తించాలి. చాలామంది దీన్ని ఇప్పటికీ కూడా గుర్తించలేదు. ఇట్లాంటిది ఒక సబ్జెక్ట్ ఉంటుందని, అంటే డైరెక్ట్గా మనకి ఎగ్జామినేషన్స్లో ఈ సబ్జెక్ట్ ఉందని చెప్పారు. దీనికి రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఉదాహరణ చూద్దాము. ఈ సబ్జెక్టుని నేర్చుకోవడం వల్ల మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే దాదాపు ఒక 10 రకాల ఉపయోగాలు ఉంటాయి. ఎక్కడ ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది, ఏ పోటీ పరీక్ష వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి, ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ విషయాలు ఏవైనా మనకు రావాలంటే మనకి ఇందులోనే దొరుకుతాయి. గవర్నెన్స్ అండ్ పాలసీలు దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయి చెప్తా. మనం ఇందులో ఏమేమి డిస్కస్ చేసుకోవాలని కూడా చెప్తాను. రెండవది, మనకి గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో పేపర్ 1 జనరల్ ఎస్ఏ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో ఇందులో మనం డిస్కస్ చేసినటువంటి విషయాలన్నీ కూడా వ్యాసాల రూపాల్లో రాయొచ్చు. దాదాపుగా 50 మార్కులకు ఇది, అంటే అందులో 150 మార్కులకు ఉంటే ఇందులో నుంచి దాదాపుగా 50 పైన మార్కులు మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది రెండవది. నెక్స్ట్ మూడవది, అదే గ్రూప్ 1 మెయిన్స్లో మూడో పేపర్ ఉంది. పేపర్ 3 గవర్నెన్స్ అనేటువంటిది ఒక టాపిక్ ఉంది. దాదాపుగా 50 మార్కులు దాంట్లో ఉంది. నెక్స్ట్ అదే గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4లో తెలంగాణ ఎకానమీ ఉంది. తెలంగాణ ఎకానమీకి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నెన్స్ అండ్ పాలసీలో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇది 4th ఉపయోగం. 5థది, తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1కి కావచ్చు, గ్రూప్ 2కి కావచ్చు, ఇంకా ఎలాంటి పోటీ పరీక్షలకు సంబంధించిన ఇంటర్వ్యూస్లోనైనా మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇందులో నుంచే వస్తున్నాయి. ఇది 5వ ఉపయోగం. 6వది, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనకు. గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిట్లలో ఈ టాపిక్ అయితే ఉంటుంది. దానిలో మనం ఇండియన్ పాలిటీ గురించి చదువుకుంటాం. అదేవిధంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చదువుతాం, సరిపోతుంది. బట్ దానిలో డీప్గా కూడా మనం వెళ్ళినప్పుడు ఇందులోంచి కొన్ని టాపిక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద 6th యూజ్. 7th యూజ్, స్టేట్ గవర్నమెంట్స్ స్కీమ్స్ అన్నీ మనకు ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక టాపిక్ ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం. దాదాపు ఒక 12 వీడియోల్లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అని చెప్పుకున్నాం, అయిపోయింది. బట్ లేటెస్ట్ కానీ ఇంకేమన్నా మార్పులు ఉన్నట్టయితే మనం దీంట్లోనే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ జియోగ్రఫీలో, తెలంగాణ భూగోళ శాస్త్రంలో వచ్చేటువంటి లేటెస్ట్ మార్పులని, పరిణామాలని దీంట్లో మనం అధ్యయనం చేస్తాం. అంటే దీనిలో అధ్యయనం చేసే మనకు విషయాలు తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ భూగోళ శాస్త్రంలో పరోక్షంగా ఉపయోగపడతాయి. ఇరిగేషన్ గురించి కావచ్చు, ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు. తర్వాత తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా దీనిలో టచ్ అవుతాయి. అంటే ఇందులో ఉన్నటువంటి విషయాల్ని తెలంగాణ కల్చర్లో మనం అప్డేటెడ్ వర్షన్లో చదువుకోవాల్సి వస్తుంది. అంటే కొన్ని టూరిజం డిపార్ట్మెంట్ గురించి కావచ్చు, కల్చర్ గురించి కావచ్చు, అవన్నీ అప్డేటెడ్ విషయాలు దీంట్లో మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా సోషల్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ తెలంగాణ, తెలంగాణలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి సమస్యలు ఏంటివి, వాటిని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, వాటికి కావాల్సిన పరిష్కారాలు ప్రభుత్వం ఏ విధంగా చూపిస్తుంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్, వీళ్ళకి సంబంధించిన సమస్యలను ఎలా ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే దాదాపుగా ఒక 10 రకాల విషయాలకు మనకి ఇది ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. దీనికి సంబంధించి మనం కూలంకషంగా చర్చించుకోవడానికి నిర్ణయం తీసుకున్నాము. దాదాపుగా ఇది ఒక 5 క్లాసులలోనో 10 క్లాసులలోనో అయిపోయే విధంగా లేదు. దీన్ని సాధారణంగా మనకు సంబంధించినటువంటి అకాడమీలో ఏ కోర్సు చూసినా కానీ మనకు సంబంధించిన వీడియోస్ క్లాస్ అనేటువంటిది
దాదాపుగా 15 to 30 minutes మాత్రమే, 15 to 20 to 25 minutes మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 30 minutes ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అంటే ఇట్లాంటి 20 నిమిషాల క్లాసులు మనకి దాదాపు ఒక 100 క్లాసెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. 100 క్లాసెస్ అయితేనే దీని యొక్క సబ్జెక్ట్ అనేది కవర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే దీన్ని దాదాపుగా ఒక 50 రోజులలో రోజుకు ఒక 2 క్లాసెస్ చెప్పుకున్నా కానీ 2 క్లాసెస్ చెప్పుకున్నా కానీ 50 డేస్లో ఈ సబ్జెక్ట్ అనేది టోటల్గా మనకి కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత ఈ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నేను వివిధ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ఈ బుక్ రూపంలో కూడా మనకి యాప్లో అందించడం జరుగుతుంది. అంటే మనకి వీడియోస్ ఒక 100 క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ నోట్స్ కూడా దాదాపు ఒక 100 పైన పేజెస్ నోట్స్ మీకు ఈ బుక్ రూపంలో యాప్లో కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనిపైన మనకి వచ్చినటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 10 టెస్ట్లను మనం కండక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఏమైతే టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామో వాటిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటాము. ఒక్కొక్క టెస్ట్లో దాదాపుగా 20 నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి. అట్లా 10 టెస్ట్లను మనం కండక్ట్ చేసుకున్నట్టయితే మనము నేర్చుకున్న విషయాలను మన యొక్క నోట్స్ మన యొక్క టెస్టులు మనం కనుక కరెక్ట్ రాసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నోట్స్ అనేటువంటిది మెయిన్స్కి గ్రూప్ 1 మెయిన్స్కి యూజ్ అవుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది గ్రూప్ 2 కానీ గ్రూప్ 3కి గ్రూప్ 4కి తెలంగాణలో జరిగే ఇంకే ఎగ్జామ్ కానీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము దీన్ని ఒక ప్లాన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం డిస్కస్ చేసుకునేటువంటి అంశాలు ఏంటి మెయిన్గా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో మొత్తము 34 మినిస్ట్రీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. 34 మినిస్ట్రీస్ ఉన్నాయి. అయితే వీటిని మనం డిపార్ట్మెంట్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్స్ ఇది చాలాసార్లు మనం ఇండియన్ పాలిటీలో కూడా డిస్కస్ చేసుకున్నాము. స్టేట్ గవర్నమెంట్లో వీటిని డిపార్ట్మెంట్స్ అంటున్నారు, శాఖలు. మరి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీస్ మంత్రిత్వ శాఖలు అంటున్నారు. రెండింటికి తేడా అయితే ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీస్ అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో మనము డిపార్ట్మెంట్స్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు 34. మరి 34 అని మనకు తెలవాలంటే ఖచ్చితంగా తెలవాలి, 34 తెలవాలి. ఆ 34 శాఖల లోపల అంతర్భాగంగా ఉన్నటువంటి హెచ్ఓడిస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కావచ్చు, వింగ్స్ దానిలో ఉన్నటువంటి భాగాలు కూడా కావచ్చు. అంటే మొత్తం 34 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. 34 మంత్రిత్వ శాఖల్లో దాదాపు 226 విభాగాలు ఉన్నాయి. అంటే ఇది ఎంత ప్రభుత్వం అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాము, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ప్రతి మంత్రిత్వ శాఖలో ఎన్ని విభాగాలు ఉన్నాయి, అసలు టోటల్గా రాష్ట్రం ఏ విధంగా పరిపాలించబడుతుంది, ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరికి అటెండర్ వరకు కూడా ఉన్నటువంటి పరిణామ క్రమాన్ని మనం చూడాల్సి వస్తుంది. అన్ని టాపిక్స్ దీనిలో రావడం జరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. మరి ఈ 34 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పేర్లు చాలామందికి కూడా తెలిసిన అవకాశం లేదు. విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక నోట్స్ దొరుకుతుంది, ఆ నోట్స్ని మనం జ్ఞాపకం చేసి ఎగ్జామినేషన్లో రీప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అట్లా కాదు, ప్రతిదీ మీరు స్వయంగా సొంతంగా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఒకసారి ఈ 34 డిపార్ట్మెంట్లు ఉన్న విషయమే మీకు చాలామందికి తెలియకపోవచ్చు. ఫస్ట్ 34 డిపార్ట్మెంట్ల యొక్క పేర్లు నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి వాటిని మీరు తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మనం ఇక్కడ బోర్డు పైన మనం రాయలేము కాబట్టి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1 అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్. ఇది మొదటిది. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అంటే వ్యవసాయము మరియు సహకార మంత్రిత్వ శాఖ మొదటిది. సెకండ్ది యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్. యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధక శాఖ మరియు మత్స్య శాఖ రెండు కలిపి ఒకటే శాఖ ఉంది. మూడవది బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మూడవది. నోట్ చేసుకుంటా ఉన్నారు మీరు. నాలుగవది కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. కన్స్యూమర్ అఫైర్స్ అంటే వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరాల శాఖ, ఇది నాలుగవది. ఐదవది కల్చర్ అంటే సాంస్కృతిక శాఖ. నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తున్నాను. కల్చర్ సాంస్కృతిక శాఖ. ఇక్కడికి ఎన్ని కంప్లీట్ అయినాయి? అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, బ్యాక్వర్డ్ క్లాసెస్, కన్స్యూమర్ అఫైర్స్, కల్చర్ వరకు 5 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎండోమెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఎనర్జీ విద్యుత్ శాఖ, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణము అడవులు శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్
ఆర్థిక శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే సాధారణ పరిపాలక శాఖ. ఇవి 5 డిపార్ట్మెంట్లు. మొత్తం ఇప్పటికి 10 పేర్లు రాసుకున్నాము, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్యము, వైద్యము, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యాశాఖ. హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ. హౌసింగ్ డిపార్ట్మెంట్, గృహ నిర్మాణ శాఖ. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ. అంటే ఇంకొక 5 డిపార్ట్మెంట్స్ అయింది. అంటే ఇక్కడికి 15 మంత్రిత్వ శాఖల పేర్లు మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, సమాచారము మరియు ప్రజా సంబంధాల శాఖ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మనకున్నటువంటి సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు ప్రసార సాధనాలకు సంబంధించింది. ఇరిగేషన్ అండ్ సిఏడి డిపార్ట్మెంట్, ఇరిగేషన్ అంటే నీటిపారుదల మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ. తర్వాత లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్. లేబర్ అంటే కార్మిక శాఖ, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అంటే ఉపాధి కల్పన శాఖ, ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ కర్మాగార శాఖ. ఇవి 3 కలిపి ఒకటే. తర్వాత లా డిపార్ట్మెంట్ అంటే న్యాయ మంత్రిత్వ శాఖ. ఇవన్నీ అయినాయి, మనకి 5 డిపార్ట్మెంట్స్ అయినాయి. అంటే 20 డిపార్ట్మెంట్స్ ఇప్పటికి మనం రాసుకున్నాం. నెక్స్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీల సంక్షేమ మంత్రిత్వ శాఖ. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మరి ఇది పట్టణ పరిపాలన అండ్ అర్బన్ డెవలప్మెంట్, పట్టణ అభివృద్ధి శాఖ. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ. ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్రణాళిక శాఖ. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ. అంటే ఇప్పటికి ఎన్ని అయినాయి? 25 అయినాయి. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ ఆదాయాన్ని ఇచ్చేటువంటి శాఖ. తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, రహదారులు మరియు భవనాల శాఖ. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పాఠశాల విద్యాశాఖ. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మనకి రవాణా శాఖ. ఎన్ని అయినాయి? ఇక్కడికి 30 అయినాయి. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంటే గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ. తర్వాత టూరిజం అంటే పర్యాటక మంత్రిత్వ శాఖ. విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ. యూత్ అడ్వాన్స్మెంట్, యువజన మంత్రిత్వ శాఖ. అంటే మొత్తం 4. అంటే టోటల్గా 34 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కు ఒక మంత్రి ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక మంత్రి అంటే ఒక మనిషి ఉండాల్సిన అవసరం లేదు. ఒక మినిస్టర్ 2 లేదా 3 మంత్రిత్వ శాఖలను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ బేసికల్గా మనకు తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రిత్వ శాఖల పేర్లు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా వాటిని రాసుకోవాలి. మళ్ళీ వాటికి సంబంధించి ఈ ఉపవిభాగాలు కూడా ఉన్నాయి, 226 ఉపవిభాగాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా రాసుకోవాలి. రాసుకుని ప్రతి విభాగం గురించి మనం డీప్గా చర్చించాలి. అందుకే మనకి 100 క్లాసెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి గురించి కనుక చర్చించినట్టయితే మనము తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనము దాదాపు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్లో కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 1 జనరల్ ఎస్సేలో కావచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3 గవర్నెన్స్లో కావచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 4 టీఎస్ ఎకానమీలో కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియాలో సమ్ టాపిక్స్ కావచ్చు, స్టేట్ స్కీమ్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ కావచ్చు, తెలంగాణ జియోగ్రఫీలో లేటెస్ట్ డెవలప్మెంట్స్, తెలంగాణ కల్చర్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్, సోషల్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ తెలంగాణకు సంబంధించిన వాటిలో లేటెస్ట్ విషయాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఈ 34 మంత్రిత్వ శాఖలను 226 ఉపవిభాగాలను కనుక మనం చర్చించుకున్నట్టయితే మనకు కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అందుకే అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. రైట్, ఇప్పుడు ఒక్కొక్క మంత్రిత్వ శాఖ గురించి మనము చర్చించుకుంటూ వెళ్దాము. ఇందులో మనం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసినప్పుడు మనకు కనిపించినటువంటిది అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్. ఫస్ట్ది అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్.
అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, వ్యవసాయము మరియు సహకార మంత్రిత్వ శాఖ. మరి ఈ మంత్రిత్వ శాఖ యొక్క పరిధిలో దాదాపుగా 18 ఉపవిభాగాలు ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ దాంట్లో 18 ఉపవిభాగాలు ఉన్నాయి. ఈ 226 రావాలి మనకి, లాస్ట్ అయిపోయేసరికి 34 విభాగాలు అయిపోయేసరికి 226 రావాలి. ఈ యొక్క వ్యవసాయము మరియు సహకార మంత్రిత్వ శాఖలోనే 18 ఉపవిభాగాలు ఉన్నాయి. వాటిని మనము హెచ్ఓడిస్ అనొచ్చు, అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కావచ్చు. కొన్ని హెచ్ఓడిస్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, కొన్ని వింగ్స్ ఉంటాయి, కొన్ని విభాగాలు ఉంటాయి. మరి ఏమున్నాయి అగ్రికల్చర్ దానిలో చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మళ్ళీ ఒక్కొక్క దాని నుంచి మళ్ళీ డీటెయిల్గా తెలుసుకోవాలి. నెంబర్ 1 కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయానికి సంబంధించి ఒక కమిషనర్ ఉంటారు. ఇది ఒక ఆఫీస్ ప్రత్యేకమైనది, నెంబర్ 1. నెంబర్ 2 అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్. అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటే వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకారం అనేటువంటిది ఒక వింగ్, రెండవది. మూడవది కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అంటే సహకారానికి సంబంధించినటువంటి ఒక కమిషనర్ ఉంటాడు. ఆయననే కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, సహకార సంఘాలకు రిజిస్ట్రార్గా కూడా పనిచేస్తాడు. ఆయనకు సంబంధించిన ఆఫీస్ మూడోది. నాలుగోది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అంటే సహకారాలకు సంబంధించినటువంటి అత్యున్నత స్థాయి బ్యాంకు, ఇది 4వ విభాగము. ఐదోది స్టేట్ కోఆపరేటివ్ యూనియన్, రాష్ట్ర సహకార సంఘము. తర్వాత 6వది తెలంగాణ కోఆపరేటివ్ ట్రైబ్యునల్, తెలంగాణ సహకార ట్రిబ్యునల్. ఇది ఒక కోర్టు లాంటిది, అంటే సహకార సంఘాలకు సంబంధించినటువంటి విషయాలను డీల్ చేసిన కోర్టు. తర్వాత ది హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్, దీన్ని హాకా అంటారు, HACA, హాకా. హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ అనేటువంటిది హాకా, ఇది 7వ విభాగము. 8వది తెలంగాణ స్టేట్ సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ. తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, విత్తన ధృవీకరణ సంస్థ. ఇది అంటే రైతులు విత్తేటువంటి విత్తనాలు శాస్త్రీయ పరంగా ఉన్నాయా లేదా చూసేటువంటి విత్తన ధృవీకరణ సంస్థ. తర్వాత కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, అంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ వ్యవసాయ మార్కెటింగ్కి సంబంధించి కమిషనర్ అండ్ డైరెక్టర్కి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది. తర్వాత కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ అనేది వ్యవసాయంలో ఒక భాగము, దీనికి సంబంధించి ఒక కమిషనర్ ఉంటుంది. దీని ఒక ప్రత్యేకమైన విభాగం, చాలా పెద్దది. తర్వాత 11వది తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటంటే మనకు సూక్ష్మ సేద్యం అని చెప్పుకోవచ్చు, దానికి సంబంధించిన ప్రాజెక్టు కార్యాలయం కూడా ఒకటి ఉంది, 11వది. 12వది తెలంగాణ హార్టికల్చర్ మిషన్, తెలంగాణకు సంబంధించిన హార్టికల్చర్ మిషన్ అంటే ఒక ఉద్యమం లాగా కొనసాగేటువంటి ఒక ఆఫీస్ ఒకటి ఉంది. తర్వాత స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసేటువంటి సంస్థ ఒకటి ఉంది, దాన్ని తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటున్నాము. 14వది తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వేర్ హౌసింగ్ కార్పొరేషన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఇది 14వది. 15వది డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్. సెరికల్చర్ అంటే మనకు అగ్రికల్చర్లో ఉండే ఒక విభాగము, దీనికి కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు, వీళ్ళది కూడా ఒక ఆఫీస్ ఉంది, 15వది. 16వది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సహకార మార్కెటింగ్లకు సంబంధించినటువంటి ఫెడరేషన్ ఒక సమాఖ్య ఉంది, ఇది 16వ ఆఫీసు. 17వది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, PJTSAU, PJTSAU, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇది ఒక విశ్వవిద్యాలయము, మనకు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఇది 17వ విభాగం అగ్రికల్చర్లో. 18వది శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, చూడండి SKLTSHU, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ. ఇవి 18 ఉపవిభాగాలు, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్లో ఉన్నటువంటి ఉపవిభాగాలు 18గా ఉన్నాయి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చెప్పిన 18 ఉపవిభాగాల పేరు తెలుసుకొని దాని తెలుగులో పేరు రాసుకుంటూ
అది ఏం పనులు చేస్తుంది, దానిలో ఉన్నటువంటి విధులు ఏంటిది, బాధ్యతలు ఏంటిది, దానిలో ఉన్నటువంటి పథకాలు ఏంటిది, దాని యొక్క లేటెస్ట్ డేటా మనము డిస్కస్ చేసుకుందాము. ఇక్కడికి పాయింట్స్ని నోట్ చేసుకోండి.